నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాళ లీడర్ మనతో పాటు మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాంబాబు గారు. నమస్తే సంతోష్ గారు. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా వస్తోంది? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నింది. ప్రజల నుండి ఆశించిన దానికన్నా ఎక్కువగానే స్పందన ఉన్నింది. కారణం జగన్ అన్న యొక్క బొమ్మ, వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వారు ప్రజల కోసం అహర్నిశలు పడుతున్నటువంటి తపన అన్ని వెరసి ఆయన ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన మాకు కూడా ప్రజలు మమ్మల్ని అట్లే ఆదరిస్తా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైసీపీలో అసలు జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన మీరు గిద్దలూరు ఎమ్మెల్యేగా, అంత అత్యధిక మెజారిటీ వచ్చిన మీరు గిద్దలూరు వదిలి ఇక్కడ మార్కాపురం రావడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏ క్యాండిడేట్ని పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అండగా నిలబడి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి సార్ చూసింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కులాల ఈక్వేషన్, పార్టీ తరఫున ప్రతినిధులు ఉండాలా, అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలా చట్టసభల్లో అనేటువంటి భావనతోటి వారు పిలిచి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం మాత్రమే మనం ఇక్కడ పోటీ చేసినాం. గిద్దలూరులో ఒకానొక టైంలో ఒక సామాజిక వర్గం పైన మీరు ఒక అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి, అంటే ఎందుకు ఆ అసంతృప్తితోనే మీరు ఎన్నికలకు రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటానన్నారా? ఒక సామాజిక వర్గానికి సంబంధించి నేను అసంతృప్తిని వ్యక్తం పరిచినాననేది అవాస్తవం. కొందరు వ్యక్తుల మీద ఉన్నటువంటి భావన, ఆ వ్యక్తులు ఏంటంటే అబద్దాలను ఏదో సృష్టిస్తా ఉన్నారు, అది మంచిది కాదు అనేటువంటి భావంతో మాట్లాడినా కానీ ఏ సామాజిక వర్గానికి నేను వ్యతిరేకిని కాదు. అన్ని సామాజిక వర్గాలు నన్ను ఆదరించినాయి, అన్ని సామాజిక వర్గాలు నన్ను హక్కును చేర్చుకున్నాయి. కాబట్టి జగనన్న బొమ్మతోటి నేను గిద్దలూరులో 2019 సంవత్సరంలో పోటీ చేస్తే 81.5 మెజార్టీతో సెకండ్ ప్లేస్ లో గెలిపించినాయి. ఆ పరిస్థితి ఈ రోజుకి కూడా ఉన్నింది గిద్దలూరు నియోజకవర్గంలో. అంతేగాని వాళ్ళేదో ఇట్లు కావాల్సి వాళ్ళ బతుకు జీవనోపాధి కోసం అని చెప్పేసి గుడ్డగాల్చి మాని ఎత్తినేయడమే తప్ప అది అవాస్తవం. నేను ఏ సామాజిక వర్గానికి కూడా వ్యతిరేకం కాదు, అందరినీ నేను జాగ్రత్తగానే చూసుకుంటా. గిద్దలూరులో రాష్ట్రం మొత్తం మీద జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ గెలిపించిన గిద్దలూరుకి రాంబాబు గారు ఏం చేశారు? ఎలాంటి అభివృద్ధి చేశారు? గిద్దలూరు అభివృద్ధి మార్క్ ఏంటి? అసలు నా రాజకీయ నేపథ్యం చూసుకుంటేనే రాంబాబు అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చింది కొన్ని పద్ధతులతోటి వచ్చినాడు. 2009 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ రోజు నుండి గత 15 సంవత్సరాలుగా అదే సిస్టమ్ మెయింటైన్ చేసినాం. నాకున్నది ఏకైక అజెండా ఒకటే, ప్రజలు ఇచ్చినటువంటి ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం తప్పితే నా వ్యక్తిగత లక్ష్యాలు ఏం లేవు. ఇడ అట్లనే గిద్దలూరు నియోజకవర్గంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నింది. వెలుగొండ ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్నప్పటికీ కూడా అర్ధవీడు మండలానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నింది. మా ఏరియాలో ఉన్నటువంటి ఆ గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతూ ఉన్నిందని చెప్పేసి నేను అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యుడిగా రాజీనామా సమర్పించి ప్రజల కోసం పోరాటం చేసి సాధించిన. జగనన్న ఆశీస్సులతో ఆ టెండర్ కూడా పిలిపించేసేసి వర్క్ కూడా స్టార్ట్ చేయించిన. 13,500 ఎకరాలకు సాగునీరు, 26 గ్రామాలకు త్రాగునీరు ఇవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. నా 15 సంవత్సరాల చరిత్రలో, రాజకీయ చరిత్రలో నాకు సువర్ణాక్షరాలతోనే లిఖించుకోబడుతుంది. ఇది చిన్న సబ్జెక్ట్ కాదు. మార్కాపురంలో మీరు ప్రచారం చేస్తుండగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? సహజంగా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అనేది ఒక రోజుతో జరిగేది కాదు, మనందరికీ తెలిసిందే. అభివృద్ధి అనేది దఫాలుగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ కూడా గతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అభివృద్ధి అనేది చేసినారు. ఇంకా మిగిలినటువంటి ఏదైనా ఉన్నట్లయితే వాటి మీద దృష్టి పెట్టేసేసి రాబోయే 5 సంవత్సరాల్లో మా నాయకుడి ఆశీస్సులతో తప్పనిసరిగా పరిష్కరించాలని ప్రయత్నం చేస్తాం. మార్కాపురం నియోజకవర్గంలో ఈ ఎన్నిక కులాల మధ్య వారుగా చెప్పుకోవచ్చా? కులాల మధ్య వారుగాని మనం మాట్లాడేదానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ కూడా కులాలు అని చెప్పేసి అన్నారు. నేను కూడా కులాలనేటువంటి వ్యక్తిని కాదు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కులంతోనే ఏ ఎన్నిక కూడా జరగదు. ఏ ప్రజాప్రతినిధి కూడా ఒక కులం మీద ఆధారపడి రాజకీయం చేయలేడు. అందరూ అవసరమే, వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకున్నంత మాత్రం ఏం కుదరదు. అంటే ఇక్కడున్న అభ్యర్థి, ప్రస్తుతం మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన, మీరు రాంబాబు వైశ్య కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి వైశ్యులంతా ఒకటయ్యారు, తాను రెడ్డి కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి రెడ్డిలంతా కూడా ఏకం కావాలి, తనకు సపోర్ట్ చేయాలి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనికి మీ సమాధానం? వైశ్య కమ్యూనిటీ మొత్తము కూడా ఏకమైనారు అనేది అవాస్తవము. ఒకవేళ అయినారు అనేటువంటి భావన వారికి ఉన్నట్లయితే, పేపర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఒక్క వైశ్యుడు కూడా నాకు వద్దని చెప్పేసి
తప్పులేదు. నీ ఎన్నికిడిదేమో వాళ్ళని తిప్పుకుంటూ నీకున్న కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ద్వారా చేపించుకుంటూ మళ్ళా వాళ్ళ మీద కూడా కలిసి నెట్టనేయడం ఎందుకు? తప్పు కదా. అట్లనే నా సామాజిక వర్గము వాళ్ళందరూ ఏకమైనారు, నాకు కావాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అదేమి అంత అవివేకులు ఏం లేరే ప్రజలు, అంత అవివేకులు కాదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అంత అవివేకులు కాదు. నువ్వు చెప్పినంత మాత్రాన, నువ్వే ఆలోచన చేసినంత మాత్రాన వాళ్ళు చెయ్యరు. ఆ పూర్తి విశ్వాసం నాకున్నింది. దాని గురించి అయితే నేను అసలు ఏ కోసైనా కూడా ఒక దారం అంతా కూడా ఆలోచన చేయడంలా. ఏంది వీళ్ళేదో కులాల ప్రకారం రెచ్చగొడుతున్నారే, ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది ఏమన్నటువంటి భావన నాకు ఏ కోసం లేదు. అది జరుగుతుందనే పొరపాటు కూడా నాకు ఆలోచన లేదు. అలాగే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అభ్యర్థుల్ని చాలా చోట్ల మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే మా గిద్దలూరులో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి కావచ్చు, ఇక్కడున్న నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు కావచ్చు, ఇలా చాలా చోట్ల మార్పులు చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత అనుకోవాలి దీన్ని. ఇది వచ్చేప్పటికి బ్రదర్ మీకు తెలియదేం కాదు. పెద్దల యొక్క ఆలోచన విధానాలు పని విధాలు ఉంటాయి. వాళ్ళ రాజకీయ ఆలోచన విధానాలను బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోవాల్సిందే. గిద్దలూరు నుంచి అన్నారాంబాబు మార్కాపూర్లో పోటీ చేసినా, మార్కాపూర్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోదరుడు కుందూరు నాగార్జున రెడ్డి గారు గిద్దలూరులో పోటీ చేసిన వ్యక్తులు మేము మారినమేమో గానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలకు ఈ ప్రజల కోసం చేసినటువంటి కృషి, ఈ ప్రాంతాలకు మీద ఉన్నటువంటి అభివృద్ధి కోసం వారు చేసినటువంటి నిర్ణయాలు అవే మాకు శ్రీరామ రక్ష. మా క్యాడర్ ఉన్నింది, మా నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనను మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన అభ్యర్థులను ఆదరించేటువంటి ప్రజలు ఉన్నారు. వ్యక్తులు ఏడ మారినారనేది కాదు క్వశ్చన్. మారుతా ఉంటారు. అది పెద్దల యొక్క ఆలోచనలకు ఎన్నెన్నో ఉంటాయి వాళ్ళ వ్యూహాలలో. దాని గురించి మనం ఎంతగా చర్చించుకోవాల్సిన అవసరం. అంటే సంక్షేమ పథకాలనే వైసీపీ నమ్ముకుందా ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రజలలో అభిమానము ఉన్నింది. ఒక సంక్షేమ పథకాలనే కాదు, అభివృద్ధి కూడా ఉన్నింది కదా. ఉదాహరణకి మార్కాపూర్లోనే ఉన్నింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలా, కానీ 2వ మెడికల్ కాలేజీ మార్కాపూర్లో ఇచ్చినారు. అట్లనే గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు, 26 గ్రామాలకు తాగునీరు ఇచ్చినారు. అట్లనే ఎప్పుడో ఒక అర్ధవీడు మండలంలో వెలగలపాయ లోయ నుండి అర్ధవీడు పోవాలంటే 80 కిలోమీటర్లు సింగిల్ జర్నీ అవుతుంది. అటువంటిది కేవలం 14 కిలోమీటర్ల దూరంలో వచ్చేటట్టుగా శాంక్షన్ ఇచ్చినారు. అట్లా అభివృద్ధి మీద కూడా ఉండింది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గిద్దలూరు అయితేనేమి, ఇప్పుడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఇక్కడైతేనేమి, 2 చోట్ల కూడా అభివృద్ధి మన కళ్ళెదురే కనిపిస్తుంది. మొత్తంగా వైసీపీ వాలంటీర్లనే ఎక్కువగా నమ్ముకుంది ఈ ఎన్నికల్లో అనేది టీడీపీ ఆరోపణ. దీనికి మీ సమాధానం? వాళ్ళకు వచ్చేటడికి ఇంకేం ఉండదు. అన్ని అబద్దాలు మాట్లాడడము, మోసాలు చేయడము తప్పితే వేరే పని ఏముండదు. మాకేం క్యాడర్ లేదా, మాకు నాయకులు లేరా? గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని గతంలో ఈ వాలంటీర్ల మీదనే రాజకీయాలన్నీ నడిచినాయా? వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు చేరువగా ఉండాలా, ప్రజల సమస్యలు వాళ్ళ ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరించాలనేటువంటి భావనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెట్టిందే కానీ రాజకీయంగా మాకేదో ఉపయోగపడతారనే భావన కాదు. మా క్యాడర్ మాకుంది, మా నాయకులు మాకున్నారు. ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఏముంటుంది? మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కందుల నారాయణ రెడ్డి, సందు గొంతు నాకు తెలుసు, ఇక్కడ సమస్యలన్నీ నాకు తెలుసు, నేనే అభివృద్ధి చేయగలను అంటున్నారు. అసలు రాంబాబుకి మార్కాపురం గురించి ఏం తెలుసు అంటున్నారు అక్కడి ప్రతినిధి? నేను 50 సంవత్సరాలుగా మార్కాపూర్లో నివాసం ఉంటా ఉన్నా. ఆయన 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన సందులు ఇల్లు తెలిసిండొచ్చు, నేను కాదంటంలా. కానీ 22 సంవత్సరాలుగా ఉండి 10 సంవత్సరాలు తన అధికారంలో ఉండి ఏం చేసినాడు? ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం మరీ విచిత్రమైనది విషయం ఏమంటే, గెలిచిన ఎమ్మెల్యే పేరున కాకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పేరున జీవోలు ఇచ్చింది ఆ ప్రభుత్వము. అంత పోకడపోయినప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అభివృద్ధి? ఎక్కడికి పోయినావు ఆ రోజు? ఈ రోజు నాకు గొంతు తెలుసు, సంతం తెలుసు, నేను చేస్తానంటే నమ్మేదానికి ప్రజలు ఏమన్నా అమాయకులా? 15 సంవత్సరాలుగా నేను గిద్దలూరులో ఉన్నా. నేను ఇవి చేసినానని చెప్పుకోవడానికి నాకు దమ్మునింది. నీకుంటే చెప్పు. డబ్బు మీద రాజకీయం చేస్తాడంటున్నావు. డబ్బు మీద రాజకీయం చేస్తానా, దౌర్జన్యం మీద చేస్తానా, ఇంకోటి చేస్తానా? తేల్చుకుందాం, కూర్చుంటే మాట్లాడుకుందాము. ఎవరి వ్యక్తిత్వం ఏందో తేల్చుకుందాం. డబ్బు మీద ఎవరు రాజకీయం చేస్తారు, శవ రాజకీయం ఎవరు చేస్తారు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ఎవరు చేస్తారు చూద్దాము. దానికేముంది, ప్రజలే నిర్ణయిస్తారు. ఇలా ఒకటే బ్రదర్, మంచా చెడు అనేది ప్రజలకు తెలియని అమాయకులేం కాదు. ప్రజలకు అన్ని తెలుసు. ఎవరు ఏ రీతిగా ప్రవర్తిస్తారనేది ప్రతి ఒక్క విషయం తెలుసు ప్రజలకు. మాట్లాడుకుందాం మన ఇద్దరము. దాని ద్వారానే ఊరికి ఇంటింటికాడికి నువ్వు నేను తిరగాల్సిన పని కూడా ఏముంది? ఎన్టీవీ ద్వారానో లేకపోతే ఇంక మిగిలిన టీవీలో దాన్ని అన్నిటి దగ్గర చర్చ పెట్టుకుందాం. ఆ చర్చ ద్వారానే అమెరికా టైపులో మాట్లాడుకుందాం.
ఎవరి విధి విధానాలు ఏందో తెలుసుకుందాం. ప్రజల న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు. మరోవైపు టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఈసారి నన్ను గెలిపించకపోతే నా శవాన్ని చూస్తారంటూ కూడా ప్రజలతో చెప్తున్నారు. అంటే మరి సానుభూతి చూపించారంటారా ఇక్కడ ప్రజలు? బ్రదర్, ఈడ ఒకటి అది మామూలు ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. ఆయనకు అది ఊత పదమే. ఎప్పటికప్పుడు నేను ఆ టవర్ కు ఉరేసుకుంటా, పొగిలి పెద్ద చెరువుకు నీళ్లు లేకపోతే ఈయన్నే ఉరేసుకుంటా, ఇవన్నీ ఆయనకు ఊత పదం అయిపోయింది. దాన్ని ఎగతాళిగా చూస్తారు కానీ ప్రజలు ఇదేం సీరియస్ ఇదేం కాదు. ఇంకోటి ఏమంటే ఒకవేళ ఎగతాళి సీరియస్ అనేది కాసేపు పక్కన పెడితే ఎంతవరకు పద్ధతి అది? బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఎంతవరకు సమంజసం కాదే. గెలిచిన వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే నిలబెట్టి అడగొచ్చు. అది చెయ్యాలి గాని నేను అట్లయితా ఇట్లయితా అంటే మేమెంత బాధపడాలా? సంటి బిడ్డను సాక్కున్నట్టుగా 15 సంవత్సరాలుగా నీతి నిబద్ధతల మీద రాజకీయం చేసిన నేను నా వ్యక్తిగత లాభాల వ్యాపారాల కోసమో ఇంకో దానికో నేను చేయలే. ఎక్కడ ఒకటి నేను ఒక భూ కబ్జా గాని లేకపోతే ఒక ప్రభుత్వ భూమి దోచుకున్నాను గాని లేదా ఒకరి దగ్గర రాజకీయంగా చందా తీసుకున్నాను గాని లేదా ఎవరి దగ్గరన్నా లంచం తీసుకున్నాను గాని నేనొక్కని కాదు, నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా 15 సంవత్సరాలుగా కేవలం మనం పెట్టుకున్న విధి విధానాలు ఏమంటే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలా. ఎక్కడైతే మనకు అది సాధ్యం కాదని అనిపిస్తుందో రాజకీయాల నుంచి వైదొలగాల గాని తప్పుడు విధానం పోకూడదు. ఒకవేళ ఆస్తులన్నీ కరిగిపోతే ఎక్కడ గుమస్తాగిరి చేసైనా బతికేదానికి సిద్ధపడ్డా గాని తప్పుడు విధానాలు పోవడానికి నేను సిద్ధపడలేదు. ఆ విధి విధానాలతో నేను వచ్చినాను. ఆ విధి విధానాలు ప్రజలు గుర్తించక ఏదన్నా పొరపాటు చేస్తే మేము మానసికంగా ఎంత బాధపడాల్సి వస్తుంది? మేము అనొచ్చుగా, మేమంటం లేదే. ప్రజల తీర్పు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ దాన్ని గౌరవించాల్సిందే. గెలుస్తేనే గొప్ప లేకపోతే లేదనే విధానాలు ఉండే వ్యక్తిని కాదు నేను. అవతలి వ్యక్తి కూడా అది కామన్ అయిపోయింది. మంచిది కాదు అది ప్రజాస్వామ్యానికి. గిద్దలూరు నుంచి వచ్చి మార్కాపురంలో పోటీ చేస్తున్న అన్నా రాంబాబుని మార్కాపురం నియోజకవర్గ ప్రజలు ఓన్ చేసుకున్నారంటారా? ఖచ్చితంగా చేసుకుంటారు బ్రదర్. అంత ఏమి ప్రజలు ఏమంతా అవివేకులేం కాదు. 15 సంవత్సరాల నుంచి రాంబాబు రాజకీయాల్లో ఉన్నాడు. ఏ విధి విధానాలతో నడుచుకుంటాడు ఏంటి అనేది చూస్తానే ఉన్నారు. ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారనేటువంటి ఆశ నాకున్నింది, ఈ ఆలోచన నాకున్నింది. నా విధి విధానాలు అటువంటి. నాకు అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా, అసలు రాజకీయాల జోలికి సంబంధం లేకుండా 2000 సంవత్సరం నుండి నన్ను నా తల్లిదండ్రుల పేరు ట్రస్ట్ ఓపెన్ చేసి నాకు చేతనైనా నేను చేసిన. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాతనే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాతనే ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆ తర్వాతనే అంబులెన్స్ విధానం వచ్చింది. ఇవన్నీ కూడా ఉడతా భక్తిగా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి నేను 2000 సంవత్సరాల నుంచే చేసిన. గర్వంగా చెప్తున్నా, నేను 9 మందిని మెడిసిన్ చదివించినాను. ఈ రోజుకి నాకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 2 పీజీ చేస్తా ఉన్నారు ఈ రోజుకి. ఎట్లా? సమాజ శ్రేయస్సు చూస్తాను నేను. ఎప్పుడు సమాజం బాగుండాలని కోరుకుంటా. నేను నా కుటుంబం బాగుండాలని కోరుకోను. నేను ఎన్ని విధి విధానాలు లేకపోతే జగనన్న ఆశీస్సులతోటి 10 సంవత్సరాలు రాజకీయం గిద్దలూరు నియోజకవర్గంలో చేసిన తర్వాత మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తే 81.5% మెజార్టీ ఇస్తారు ప్రజలు. అన్ని గ్రామాల్లో మెజార్టీ ఇచ్చినారే. 277 గ్రామాలున్నాయి. 284 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 284 పోలింగ్ స్టేషన్లో కేవలం 4 పోలింగ్ స్టేషన్లలో మాత్రమే టీడీపీ వాళ్ళకు మెజార్టీ వచ్చింది. 4 కలిసి 120 ఓట్లు వచ్చినాయి. అదే పంచాయతీల్లో మళ్ళీ మాకే మెజార్టీ ఇచ్చినారు. అన్ని కులాలు చేయబట్టి, అన్ని ప్రాంతాలు చేయబట్టే కదా వాళ్ళకు అన్నా రాంబాబు సర్వీసెస్ అనేది నచ్చబట్టే కదా. ఆ విషయం మా పక్క నియోజకవర్గమే కదా ఇది. కాబట్టి నేనైతే అంత ఆందోళన. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సీఎం జగన్ అత్యధిక మెజారిటీ వచ్చిన రాంబాబుకి ఆ స్థాయిలో, అంటే మెజారిటీ అత్యధికంగా వచ్చిన స్థాయిలో వైసీపీలో జగన్ ప్రాధాన్యత ఇచ్చారా రాంబాబుకి? బ్రదర్, ఇది వచ్చేటప్పటికి జగన్ సారు అన్ని విధాలా అందరినీ సమానంగానే చూడాలనేటువంటి భావాలు ఉండేటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం చేస్తాడు. ఈ దేశ చరిత్రలో లేదా మన రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా తన పార్టీకి ఓటేయకపోయినా కూడా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని అన్ని పథకాలు కూడా వాళ్ళకు వర్తించేటట్టు ఏ నాయకుడు చేయలేదు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కదా చేసింది. పాలనా విధానంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానమైనటువంటి ఆచరణ ఉంటుంది. అది అందులో భాగంగానే ఎక్కడ ఏది అవసరమో దాన్ని బట్టి చేస్తూ ఉంటారు. మెజార్టీని బట్టి ఒకటి చేయలేరు కదా. మాకుండొచ్చు, మా ప్రజలకు ఉండొచ్చు ఆ భావాలు. ఇంత మెజార్టీ ఇచ్చినాం కదా, మనకు మొత్తం ఒక 4 నియోజకవర్గాలమైన ప్రయోజనం చేకూర్చాలి కదా అనే భావాలు ఉండొచ్చు. నాకు కూడా ఉంది.
కానీ రెండో పక్కన మనం ఆన్సర్ తీసుకుంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రం మొత్తం కూడా ఒక యూనిట్ గా చూసుకోవాలా, చూసే వ్యక్తి ఆయన. కాబట్టి నాకేం అటువంటి దాని గురించి నాకేమంత ఇబ్బంది ఏం లేదు. మార్కాపురం నియోజకవర్గంలో రాంబాబుకి క్యాడర్ సహకరిస్తోందా? అందరూ సహకరిస్తున్నారు. ఆ కులము ఈ కులం అనేది ఏం లేదు. అన్ని కులాల యొక్క క్యాడరు నాకు సహకరిస్తానే ఉంది. పార్టీ బ్రహ్మాండమైనటువంటి పటిష్టంగానే ఉన్నింది. కార్యకర్తలు నాయకులు సమన్వయంతోనే పోతా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు కూడా జగనన్న బొమ్మతోటి బ్రహ్మాండంగానే ఉన్నాయి. దాని గురించి అయితే ఆందోళన పడ్డంలే మేము. అన్ని సాఫీగానే నడుస్తాయి. సంక్షేమ పథకాలు అంటే గొప్పగా చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు వైసీపీ ఏవైతే చెప్పుకుంటుందో ఆ సంక్షేమ పథకాలు 100% ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో వెళ్లాయంటారా ఈ 5 ఏళ్లలో? సంక్షేమ పథకాలు ప్రజలకు చేరింది వాస్తవమా అవాస్తవమా? పార్టీలకు అతీతంగా జరిగింది వాస్తవమా అవాస్తవమా? సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది వాళ్ళు ఏదేదో చెప్పొచ్చు. అభివృద్ధి జరగలేదనేది కూడా పొరపాటు. సచివాలయ వ్యవస్థ ఇచ్చినారు. ఒక సచివాలయ వ్యవస్థలో సచివాలయం పక్కనే ఉండేటువంటి రైతు భరోసా కేంద్రము, బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ చూసుకున్నట్లయితే సుమారు ₹1 వ్యయంతో జరుగుతా ఉన్నింది. అవి అవసరం కాదా గ్రామీణ ప్రాంతాల్లో? గ్రామీణ ప్రాంతాలు అవి కూడా అవసరమేగా. కేవలం 2 సిమెంట్ రోడ్లు 2 కాలువలు కట్టగానే అభివృద్ధి జరిగినట్ట. వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యత సెకండ్ క్యాడర్ అంటే సర్పంచ్, స్థానిక సంస్థల నాయకులకు ఇవ్వలేదు వైసీపీలో అనేది ఒక వాదన. మీరేమంటారు దీనిపైన? అది కొంతవరకు వాస్తవమేనని నేను కూడా ఏకీభవిస్తా. ప్రాధాన్యత అనేది కాదు, మొత్తం వాళ్ళ ద్వారా జరిగిందనేటువంటి భావన మా నాయకుల్లో ఉన్నింది. అది ఇప్పుడిప్పుడే విడనాడుతా ఉన్నారు. దానికి నేనేమంటానంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేసిండ్రా, నీ ద్వారా చేసిండ్రా, నా ద్వారా చేసిండ్రా అనేది కాదు. మన పార్టీ మన నాయకుడు ప్రజలకున్నటువంటి సమస్యలు తీర్చినాడు. ప్రజలకున్నటువంటి సమస్యలు తీర్చి ప్రజలకు అండగా నిలబడ్డాడు. అది కూడా మనకు గర్వకారణమేనని నేను నా భావన. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు? ఇప్పుడు మనము మెడికల్ అండ్ హెల్త్ తీసుకుందాం బ్రదర్. గతంలో నేను కూడా రాజకీయాల్లో ఉన్నవాడినే, కొత్తవాడిని ఏం కాదు. ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిలలో లేకపోతే నియోజకవర్గంలో ఉన్న పిహెచ్సిలలో ఎన్ని చోట్ల డాక్టర్లు ఉన్నారని లెక్కేయడం ఈజీ, లేరు అనేది లెక్కేయడం ఇబ్బంది. ఈరోజు ఆ పరిస్థితి లేదే. దగ్గర 60,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉండేటువంటి డాక్టర్లు, వాళ్ళకి కావాల్సినటువంటి పారామెడికల్ సిబ్బంది, వివిధ ఏవైతే కావాలో 60,000 మందిని రిక్రూట్ చేసినారు. ఏం చిన్న విషయం కాదే. సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతమందిని తీసుకున్నారు? 1,30,000 మందిని తీసుకున్నారు. ఈ ఉద్యోగాలు కాదా? వాలంటీర్లు కాసేపు పక్కన పెడదాం. ఈ 1,25,000 1,30,000 మంది ఉద్యోగులు కాదా వాళ్ళు? ఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఇంత భారీగా రిక్రూట్మెంట్ జరిగింది? ఇవన్నీ ఏంటంటే మేము చెప్పుకోలేక జరుగుతున్నటువంటి దాన్ని మీరు ఇందనకు అన్నారు చూడండి, ఏది సెకండ్ క్యాడరు బాత్తో ఉందని. వాళ్ళు ఇవన్నీ చెప్పేదానికి వాళ్ళకి అవగాహన లేక మా వాళ్ళు కూడా తెలియపరచగా అంతే జరుగుతుందే తప్ప గత 5 సంవత్సరాల్లో అంతకు ముందున్నటువంటి ఏ ప్రభుత్వంలో కూడా జరగనటువంటి నియామకాలు జరిగినాయి. దాంట్లో ప్రధానంగా నేను మెడికల్ అండ్ హెల్త్ గురించి చెప్తున్నాను కదా. వెరిఫై చేయండి మీరు కావాలంటే. సచివాలయానికి కొత్తగా వచ్చిన వాళ్ళే కదా ఉద్యోగాలు. రాంబాబు గారు, యువత వైసీపీ వైపు ఉందా? అసలు యువతకి ఎలాంటి సందేశం ఇస్తారు? ఒక్క యువతనే కాదు బ్రదర్, అన్ని వయసులకు సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. మార్కాపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా 16,000 మంది యూత్ మొదటి దఫా ఓటు వేయబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మొదటి దఫా వేసేటువంటి ఓటు మీ జీవితకాలం గుర్తుంటుంది. ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయం తీసుకొని మంచిని ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చేసిన మేలేంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో? వైసీపీ ప్రభుత్వము ఒక మైనార్టీలకు అనేది కాదు, ప్రతి ఒక్కళ్లకు సాయం చేసింది, ప్రతి ఒక్కరిని ఆదరించింది. ఆ కులకు ఈ కులం అనేది కాకుండా అందరినీ చేసింది. గతంలో ఏ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ముస్లిం మైనార్టీలు మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళకి బీసీ క్యాడర్ ఇచ్చింది. పొదిలి టౌన్ లో ముల్లాస్ అని ఉన్నారు, వాళ్ళు ఓసీలో ఉన్నారు. మిత్రుడు నాగార్జున రెడ్డి గారు శాసనసభ్యులు వాళ్ళకు కూడా బీసీ కేటగిరీలో చేర్పించినారు. ముస్లిం మైనార్టీస్కే కదా, అన్ని వర్గాలకు చేసినారు. అందులో ముస్లిం మైనార్టీస్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ మార్కాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అంటే రైతులకు ఇబ్బంది కావచ్చు, ముఖ్యంగా పంట పొలాలను వ్యవసాయానికి సంబంధించి ఆ సాగునీటి సమస్య తీర్చడానికి రాంబాబు గెలిస్తే ఏం చేస్తారు? బ్రదర్, దివంగత నేత రాజశేఖర రెడ్డి సారు ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టును శంకుస్థాపన చేసినారు.
వారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 టన్నెల్స్ పోయిన నెలలోనే ప్రజలకు అంకితం చేస్తున్నారు. రేపు సీజన్లో నీళ్లు వస్తే బ్రహ్మాండంగా వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చిన తర్వాత మా భూగర్భ జలాలు పెరుగుతాయి. మా ప్రాంతంలో మాకున్నటువంటి ప్రతి ఎకరాకు ఆ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు వస్తుంది. అట్లే తాగునీటి సమస్య కూడా తీరుతుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది. గతంలో నేను మొన్న ఇక్కడికి వచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పినారు వెలుగొండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తానని. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేది ఆల్రెడీ పూర్తి అయ్యి ఉంటే ఆల్రెడీ పూర్తి అయింది కదా. 2 టన్నెల్స్ అయిపోయినాయి కదా, డ్యాములు పూర్తి అయినాయి కదా, కాలువల నిర్మాణం అయిపోయింది కదా. ఇంకేదైనా బ్యాలెన్స్ వర్క్ ఉంటే చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, అది వేరే విషయము. ఇంకా ఈయన వచ్చి పూర్తి చేసేది ఏంటి? చేసేదానికి ఏం లేదు కదా. ఇటువంటి ఏం మభ్య పెడతారు వారు పాపం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మాకు ఆ వెలుగొండ ప్రాజెక్టుకు రేపు కమింగ్ సీజన్ లో నీళ్లు వస్తే మాకు సాగునీరు తాగునీరు సమస్య తీరుతుంది. ప్రధానంగా మా వెస్టర్న్ ప్రకాశంలో ఉన్నటువంటిది ప్రధానమైనది అదే. నీటి కొరత, నీటి లభ్యత లేదు. కష్టపడే స్వభావం ఉండేటువంటి రైతాంగం ఉన్నారు, కట్టే ల్యాండ్స్ ఉన్నాయి, కానీ నీటి వసతి లేనందువల్ల అన్ని భూగర్భ జలాల మీదనే ఆధారపడుతున్నందువల్ల రైతుకు వ్యయము కష్టము 2 ఉన్నాయి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో సమస్యలు తీరబోతున్నాయి. ఫైనల్ గా మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అన్నా రాంబాబుకు ఎందుకు ఓటేయాలి? ప్రజలు ఒకటి, గత 15 సంవత్సరాలుగా నేను గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందించినాను అనేది వాళ్ళు చూసినారు. నేనుండేది మార్కాపూర్లోనే. ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ పదవి ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలా, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలా, అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి కోరుకునే విధానం ఉన్నది. ఈ 15 సంవత్సరాల్లో నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఎలాంటి ఈ పదవిని అడ్డం పెట్టుకుని వ్యాపార లబ్ధో లేకపోతే అవినీతికో పాల్పడలే, ఎలాంటి భూదందాలు చేయలే, ఎలాంటి దౌర్జన్యాలు చేయలే. ప్రజలు దయచేసి గమనించండి. మీకు మన ప్రాంతానికి ఎవరి ద్వారా ప్రయోజనం వస్తుంది, ఎవరైతే మీకు ఇచ్చినటువంటి పదవిని మీకోసమే ఉపయోగిస్తారు, ఎవరైతే కుటుంబ పాలన చేస్తారు, ఎవరైతే ఏ విధమైనటువంటి విధానాలతో పోతారనేది గ్రహించండి. నమ్మకం ఉంటే ఆశీర్వదియండి. లేదు అన్నారాంబాబు తప్పుడోడంటే మీరు వేయకపోవడమే కాదు, ఓట్లు పక్కన వాళ్ళు కూడా వేయొద్దని చెప్పండి. కులము అనేది కాదు ప్రధానమైంది, గుణము అనేది మీ అందరికీ తెలిసిందే. కులానికి ప్రాధాన్యత కాదు, గుణానికి ప్రాధాన్యత ఇవ్వండి. మేము కూడా గుణం బాగలేకపోతే ఎవరు ఏం చెప్పినా కూడా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ కులం అంటే పుట్టుకతో వచ్చింది కాబట్టి ఎవరు మేము చేయలేం. దయచేసి మరీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కులం కాదు గుణం చూడండి, ప్రతి ఒక్కరు కూడా మంచిని ఆదరించండి అని చెప్పేసి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇది మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుతో